మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు మంత్రి సీతక్క. మరో వారం రోజుల్లో జరగబోయే గిరిజన జాతరకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉన్నతాధికారులు హాజరు కాబోతున్నారు. తొలిసారిగా మంత్రి హోదాలో వనదేవతల జాతర నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందంటోన్న సీతక్కతో మా ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్. ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర అయినటువంటి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర మరో వారం రోజుల్లో ప్రారంభం కానుంది. వారం రోజుల పాటు జరిగే ఈ జాతరకు దాదాపు 60 నుంచి 1 కోటి మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి జాతర ఏర్పాట్ల మీద రాష్ట్ర మంత్రి సీతక్క గారు ఉన్నారు. సీతక్క గారు, ఎలాంటి ఏర్పాట్లు చేశారు రాబోయే భక్తులకు కోసం? అన్ని ఏర్పాట్లు సిద్ధమైనవి. తక్కువ కాలం ఉన్నప్పటికి కూడా అందరు అధికారుల సహాయ సహకారాలతోటి మరి యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్నారు అధికార యంత్రాంగం అంతా కూడా. భక్తులు కూడా దాదాపుగా 2 మంత్స్ నుంచి రెగ్యులర్గా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి మీరు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు చూస్తే నిండు జాతరలో ఎట్లయితే భక్తజనం ఉంటారో షాప్స్ కానీ జనాలు కానీ వారం ముందు నిండు జాతర యొక్క పరిణామం ఇక్కడ సంతరించుకొని ఉన్నది. సో అందరి యొక్క సహకారంతో ఈ జాతరను ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో మరి సీఎం రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కూడా 110 కోట్లను కేటాయించడం జరిగింది. ఇంకా ఫండ్స్ ఏమున్న స్వాస్థ్య ప్రాతిపదికన జాతర అనంతరం కూడా ఇక్కడ పనులు చేపడతాం. ఈ తల్లుల యొక్క గొప్పతనాన్ని భవిష్యత్ తరాలకు అందించాలన్నటువంటి లక్ష్యంతో పనిచేస్తాం. అంటే తొలిసారిగా గతంలో అంటే ఎమ్మెల్యేగా మీరు జాతరలో పాల్గొనడం జరిగింది. తొలిసారిగా ఇప్పుడు మంత్రి హోదాలో మీరు పాల్గొంటారు. ఎట్లా ఫీల్ అవుతారు? ఏ అవకాశం వచ్చినా సమ్మక్క సారలమ్మ తల్లి సమ్మక్క కన్నది, ఈ సమ్మక్క పెంచింది. వారి అడుగుజాడ వారి యొక్క స్ఫూర్తితోటి వారి యొక్క జీవితాలను స్ఫూర్తిగా వారి యొక్క దీవెనలను స్ఫూర్తిగా తీసుకొని కష్టాన్ని నమ్ముకొని పనిచేసేటువంటి వాళ్ళము. అధికారాలు పదవులు ఉంటాయి పోతాయి వస్తాయి, విలువలు కష్టం ఇది నా జీవితంలో భాగమైపోయింది. అదేవిధంగా ములుగు నియోజకవర్గ ప్రజలతో నాకున్న బంధం కుటుంబ బంధం కాబట్టి నిరంతరం ఆ తల్లులకు సేవ చేసే ఒక గొప్ప అవకాశం మంత్రిగా ఎట్లయితే వచ్చిందో నన్ను గెలిపించినటువంటి నియోజకవర్గ ప్రజలకు కూడా అదే స్థాయిలో పనిచేస్తూ సేవకురాలుగా తప్పకుండా అందరి కష్టాలను తీర్చడం కోసం కృషి చేస్తానని తెలియజేస్తా ఉన్నా. రాష్ట్ర స్థాయిలో బాధ్యతలో ఉన్నా కాబట్టి కొన్ని అనుకున్న స్థాయిలో గతంలో కంటే ఈజీగా ఊళ్ళలోకి వెళ్ళలేని పరిస్థితి అన్నది. అది కాకుండా ఎందుకంటే జాతరలు నాకు అటు ఇన్ఛార్జ్ మినిస్టర్గా కూడా ఆదిలాబాద్ ఉంది, అక్కడ కూడా ఇప్పటితో నాగోబా జాతర కూడా అయిపోయింది. అటు మళ్ళీ ఇటు ఇట్లా ఉంది కాబట్టి ఏది ఏమైనా ఎక్కడ తిరిగినా అంతిమంగా జాతరకు వస్తున్నాం. మేము కూడా రోజు 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి రివ్యూ చేసుకుంటున్నాం. మా అధికారులతో కూడా ఎప్పటికప్పుడు కూర్చుంటున్నాం. ఈరోజు కూడా మరి పంచాయతీరాజ్ కమిషనర్ గారు వచ్చిండ్రు, అంతకుముందు ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ వచ్చిండ్రు, అంతకుముందు తరుణ్ జోషి ఐజీ గారు వచ్చిర్రు, అంతకుముందు ఇంకా పొన్నం ప్రభాకర్, ఇట్లా అందరు అన్ని శాఖల డిపార్ట్మెంట్స్ హెడ్స్ కూడా వస్తున్నారు. రివ్యూలు కూడా అవుతున్నాయి. తప్పకుండా ఈసారి చూస్తే ఎండలు ఎక్కువ కనబడుతున్నాయి. ఎండలు భక్తులు ఎట్లా అనేది మేము కొంచెం ఏదైనా కూడా ఇక్కడ చెట్ల పెంపకం అనేది నేను మొదటి నుంచి పెట్టుకున్న లక్ష్యం. ఎందుకంటే జాతరకు ఒక టైం అనేది ఉండదు. పున్నమిని అంచనా వేసుకొని మన పూజారులు జాతర డేట్స్ ఇస్తారు కాబట్టి ఈసారి ఒక 4 రోజులు లేటుగా వచ్చింది. ఒక్కొక్కసారి మార్చిలో కూడా వస్తుంటుంది. కాబట్టి అందరినీ ఇన్ని లక్షల మందిని కాపాడాలంటే చెట్ల పెంపకం, పచ్చదనము, పర్యావరణం ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. వీటి మీద కూడా దృష్టి పెడతాం. ముఖ్యంగా అంటే ఈసారి జరుగుతున్న జాతరలో అంటే ఈ అధికారంకి వచ్చిన తర్వాత ఎవరెవరిని ఆహ్వానించారు? సీఎం రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు రాబోతున్నారు? సీఎం రేవంత్ రెడ్డి గారు నేను అనుకుంటున్నా 23కి వస్తారు. గవర్నర్ గారు కూడా దాదాపు 23-24 మధ్యనే వస్తారు. ఇంకా పెద్దలు కూడా రావచ్చు. అందరికి ఇన్విటేషన్స్ ఇచ్చినాం, ఎమ్మెల్యేస్కి ఇచ్చినాం, అదేవిధంగా ఎమ్మెల్సీలకు ఇచ్చినాం, ఎంపీలకు కూడా అందజేయమని చెప్పడం జరిగింది. కొంత గ్యాప్ అంటే నాకుండే అటువంటి బిజీ షెడ్యూల్తో నేను అందరి ఇళ్ళల్లో వెళ్ళలేకపోయినాము. కానీ పత్రికల ద్వారా మీడియా ద్వారా దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు అందరికీ ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. పర్సనల్గా ఇవ్వకున్నా మీ ఛానల్ చూసేటువంటి వాళ్ళు కూడా మీ సీతక్క మిమ్మల్ని అందరినీ ఆ తల్లుల దగ్గరికి తరలి రావాలని విజ్ఞప్తి చేస్తున్నదని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. ఇది కోట్లాది మంది పాల్గొనే భక్తులకు సంబంధించిన మేడారం జాతర ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఈ జాతరకు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇతర ప్రముఖులు కూడా హాజరయ్యే అవకాశం ఉందని చెప్పి మంత్రి సీతక్క చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ నయీంతో అనిల్ కుమార్, 6 టీవీ, వరంగల్.